కొంచెం కోపం కూడా ఎక్కువనే. సైనికుడు ఎవరైనా ఏదైనా మాట్లాడితే చాలా గట్టిగా జవాబు ఇస్తాడు. కాబట్టి ఎందుకు అంటే ఆ కన్సర్న్ ఫర్ ది పీపుల్, ప్రజల పట్ల ఉన్న ఒక రకమైన పట్టింపు, వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళు ఆదుకోవాలనే గుణం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా చాలా ఆ విధంగా ఉంటారని నా అభిప్రాయం. అయితే ఈ మలిదశ ఉద్యమంలో మెడికల్ జాబ్ను ఆర్గనైజ్ చేయడంలో కానీ, వరంగల్లో డాక్టర్స్ను మెడికల్ జాబ్ను ఆర్గనైజ్ చేసి తెలంగాణ ఉద్యమంలో కేఎంసీ మొత్తాన్ని ఒక ఉద్యమ శిబిరంగా మార్చి ఒక తాటిని తీసుకొచ్చి చాలా గొప్ప కృషి చేసిందని చెప్పడంలో సందేహించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఎంజిఎం నుండి హైదరాబాద్ దాకా ఆత్మహత్యలు వద్దు అంటూ ఒక పెద్ద ర్యాలీ తీసి ఈ యువకులందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి అవేర్నెస్ తీసుకురావడంలో కూడా డాక్టర్ నాగేంద్రబాబు గారు చేసిన కృషి చాలా అభినందనీయం. ఇవన్నీ కూడా ఒక వ్యక్తు మనం నిన్న ఇవాళ పొద్దుటి నుంచి కూడా ఇదే చర్చ నడుస్తూ ఉన్నది ఆర్ఈసీలో, ఎన్ఐటీలో తెలంగాణ పునర్నిర్మాణం గురించి. సరే, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరిగింది, చాలా చివరి దశకు వచ్చినాం మనం. ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే తుది దశలో మనందరం కూడా ఉన్నాం. తప్పకుండా వస్తుంది, రాకపోయే సమస్య లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి మనం ఎంత పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ లాగా తీసుకొని పనిచేసినామో, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మాణం చేయడం అనేది కూడా అంతకంటే పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ అని నా అభిప్రాయం. ఎందుకంటే భారతదేశం నుండి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక వలసవాద సాంప్రదాయం మనల్ని కొనసాగిస్తూ వచ్చింది. ఇంపాక్ట్ ఆఫ్ కలోనియలిజం అంటాం మనం. కంటిన్యూటీ అండ్ చేంజ్ ఆఫ్టర్ బ్రిటిష్ ఇండియా అన్నట్టు ఇప్పుడు 56లో మనం ఆంధ్ర రాష్ట్రంలో కలుపబడిన తర్వాత ఇది ఒక ఇంటర్నల్ కాలనీగా మారింది, అంతర్గత వలస. సరే, మీకు తర్వాత ఏం జరిగింది, ఎంత దోపిడీ జరిగింది, ఎంత న్యాయం జరిగింది, ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఎంత డిస్క్రిమినేషన్, వివక్ష చూపెట్టి మనల్ని అణచివేసిందో మనందరం. దాంతోపాటు ఈ కలోనియల్ లెగసీ, ఇంటర్నల్ కాలనీకి సంబంధించిన కలోనియల్ లెగసీ ఇక్కడ ఏమిటంటే ఆంధ్రుల చెడు సంస్కృతి యొక్క ప్రభావం కూడా ఉంటుందని అనుకుంటా ఉన్నా. సినిమా కల్చర్ కావచ్చు, వ్యాపార సంస్కృతి కావచ్చు, లాభార్జన దృష్టి కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఇంటర్నల్ కాలనీస్తో వచ్చిన చెడు లక్షణాలు. మనం అంతకుముందు పెద్దగా ఇక్కడ లేకుండేది. మరి దెర్ ఈజ్ నో రీకన్స్ట్రక్షన్ వితౌట్ డీకన్స్ట్రక్షన్ అని ఒకటి మాట ఉంది. అంటే మనం వీ హేవ్ టు అన్లర్న్ సర్టెన్ థింగ్స్. అంటే ఏంటిది, ఈ కొన్ని డీకన్స్ట్రక్ట్ చేసి కొన్ని వదులుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. దానిలో భాగంగానే ఈ పునర్నిర్మాణం జరగాలి. పునర్నిర్మాణంలో భాగంగా మనం ఈ ఆంధ్రుల సంస్కృతిని, మన మీద ప్రభావం వేసి చెడు ప్రభావం వేసిన ఈ వలస ధోరణిని కూడా వదులుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి మన పునర్నిర్మాణానికి మేజర్ ఎజెండా ఏంటంటే అంటే నా ఉద్దేశంలో మొదటిది పార్టిసిపేటివ్ డెమోక్రసీ, రెండవది సోషల్ జస్టిస్, మూడవది పీపుల్ సెంటర్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ మూడింటి ఆధారంగానే పునర్నిర్మాణం జరగాలి. ఇట్లా అన్ని విషయాలు వస్తాయి. మరి నాగేంద్రబాబు గారు మామూలుగా ఇతర వాళ్ళలాగా రాజకీయాల్లోకి పోకుండా ఒక ప్రజారక్ష ఆరోగ్య పరిరక్షణ వేదిక అనేది స్టార్ట్ చేసి తెలంగాణ పునర్నిర్మాణానికి కృషి చేస్తా అని మాట ఇచ్చిన మా జనార్దన్ అనేది చెప్పిండు. కాబట్టి తప్పకుండా ఆ పని చేస్తారని ఆశిస్తూ ఉన్నా. వారితో పాటు మేమంతా ఉంటాం, తప్పకుండా ఉంటాం. అటువంటి ఉద్యమంలో మళ్ళీ ఒకసారి నాగేంద్రబాబు తన వంతు పాత్ర నిర్వహించాలని, అతని రిటైర్మెంట్ అంటే ఈ జనవరి 31 అనుకుంటే, ఇవాళ కాదు 19th, ఇవాళ ఇంకా కొన్ని రోజులు 31 దాకా డిసెంబర్ అయిపోయిందా? సరే సరే, ఈ నెల ఆఖరి అనుకుంటున్నా. సరే, వెరీ గుడ్, నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈ కంటిన్యూషన్లోనే నాగేంద్రబాబు గారు తప్పకుండా తెలంగాణ సమాజ పునర్నిర్మాణ ఉద్యమంలో చాలా కీలకమైన, చాలా అర్థవంతమైన, సామాజికంగా ఉపయోగపడే విధంగా తన వంతు పాత్ర నిర్వహిస్తారని, ఆ
నిర్వహించడానికి అవసరమైన కుటుంబంలో కూడా వారికి సరైన సహకారాలు ఉంటాయని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. తెలంగాణ ఉద్యమాలు